బ్రహ్మమురారిసురార్చితలింగం. కలగలేదా? తాగు చచ్చినప్పుడు నా ప్రాణం తీస్తున్నా. ఏయ్ తొందర రెడీ అవ్వు. ఏందమ్మా సీన పెక్కడమ్మా? రాత్రి బాగా తాగి పడుకొని ఇంకా లేవలా. ఏందమ్మా పొద్దున్నే లెగిసి పని పాట చూసుకోకుండా ఏం తల్లి ఎట్టా యాగుతా ఉండవు తల్లి? అడిగితే ఈ ఊరే నీతో ఏగుతుంది అట్ట. నువ్వు నీ తాగుబోతు మొహం. చిచ్చే థు. ఎంత మాట ఎంత మాట. మనకి మందు ముఖ్యం గాని మాట ముఖ్యమా? అన్నా ఒక కేజీ భీమి అన్నా. ఏమి కేజీ భీమా? ఎక్కడ నీ తాగుబోతు మొగుడు? వేడి తినడానికే దిక్కులేదు. వీళ్ళకి అప్పిస్తే ఏకో నారాయణ. ఇప్పుడు ఈ కేజీ బియ్యం కన్నా దుడ్డులు తెచ్చినావా లేదా? తెచ్చానన్నా. విన్న కానీ టైం అవుతోంది. అమ్మా నేను స్కూల్కి పోవానమ్మా. ఏల్రా ఏమయ్యా? స్కూల్లో టీచర్ ఫీజు కట్టలేదని బయట నిలబెడుతున్నారమ్మా. కడతామని చెప్పు. నువ్వు తిను ముందు. అమ్మా నేను స్కూల్కి వెళ్ళానమ్మా. ఏరా స్కూల్కి పోకుండా అందరూ అడుక్కొని తింటారా? తిను ముందు. చెప్తాను. రే ఆగో. ఎందుకు అన్నంలో చేయగలిగా? కొవ్వా కొవ్వా ఏమనుకున్నావు? పిల్లాడు కొడతా నిన్ను. చిన్న పిల్లాడు నిద్ర పోని పట్టే ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఏడు పాపవే టార్చర్ పెడుతున్నావు కదా. ముందు ఏడు పాపు. ఇంట్లో అసలు ప్రశాంతంగా ఉండనిస్తున్నావటే. ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక గోల. రే నువ్వు వెళ్ళరా దరిద్ర మొహం దానా. చంపి పారేస్తాను. ఏమనుకున్నావు? జాగ్రత్త. జీవిత్ గో ఇన్సైడ్. ఏమా ఫీజు కట్టలేదంట? ఎన్నిసార్లు చెప్పాలి మీ అమ్మ నాన్నలకి? ఫీజు కట్టి ఆ తర్వాత స్కూల్కి రా. గో అవుట్ సైడ్. అమ్మా తండ్రి తాగపోతువాడైతే తల్లి బిడ్డలు బ్రతికినా చచ్చినట్టు అమ్మా. నాన్న బాగా తాగొచ్చి ప్రతిరోజు నీతో గొడవ పడుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా. నాకు చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. అవ్వా అవ్వా ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వవా? లేదు లేదు లేదు, ఏడు నుంచి వస్తుంది. 100 రూపాయలు ఇవ్వ. నీ కాళ్ళు పట్టుకుంటాను కదా. 50 రూపాయలన్నా ఇవ్వు. నీకు దండం పెడతాను. ఏడు నుంచి వస్తుంది. అవ్వా అవ్వా ప్లీజ్ అవ్వా ఇవ్వవా. ఇదిగో ఈ ఉంగరం తీసుకున్నా ఇవ్వవా. ఎంత కావాలా? ఎంతో కొంత ఇవ్వవా. పట్టుకో. చాలా థ్యాంక్స్ అవ్వా. నీ బిడ్డ చల్లగా ఉండాలా. రే నాని, నేను తాగే బ్రాండ్ తాగు సర్దుకుపోతా. కానీ నేను చూసిన అమ్మాయి చూసావో సర్దేస్తా. అవునా? సర్దడం అంటే ఇట్లేనా? మాయా బతుకే మాయా వేదాలలో సారాయి. తినేదానికి తిండి లేదు కానీ తాగేదానికి ఏం తక్కువలే. దరిద్రుడు దరిద్రుడు. తాగి పడి ఉన్నాడు. ఈ రోజు నాకు పండగే. నిద్ర అనేది చాలా గొప్పది. అలాగే నిద్రపో. ఈ తాగుబోతూ అల్లుడు కూతురు యాక్సిడెంట్ లో చనిపోగా వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకువస్తుండగా తాగి 25 లక్షల రూపాయలు పోగొట్టుకుని ఖాళీ చేతులతో ఇంటికి రాగా ముందే ఈ విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులంతా విషం తాగి మరణించినారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శుభవార్త. నేటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి విడతగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తుంది. అబ్బా ఏం వేసినాడ్రా డబ్బా. ఏం బిగారే? ఏంది సమాచారం చెప్పు. విడతల వారీగా మద్యపాన నిషేధం. బెల్ట్ షాపులు రద్దు. వైన్ షాపులు వద్దు.
ప్రభుత్వానికి ముద్దు. అయ్యో 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 ఇక ప్రతిదానికి ఉంటుందో హద్దు. వద్దు మే, మానం మర్యాద పోతుంది మే. వద్దు మే. అయ్యో, అయ్యో. చెప్పేది మే. వద్దు మే, లుంగి మే. లుంగి ఊడిపోద్దు మే. మా ఇంట్లో ఉండే కొడుకుడు ఇంతేనే తల్లి. ఈ మద్యపాన నిషేధాన్ని విడతల వారి కాకుండా ఒక్కసారిగా ఎత్తేస్తే మనందరి సంసారాలు బాగుపడతాయి. ఇదేదో జగన్ అన్న గవర్నమెంట్ బిర్యానీ చేస్తే బాగుంటది. దొరికితేనే కదా తాగుతాం, దొరక్కపోతే మానేస్తాం. దయచేసి ఆపండి, మొత్తం ఆపండి. మద్యపానం నిషేధం మంచిది, పూర్తిగా. ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. ప్లీజ్ స్టాప్ ఇట్. ఈ నరసాపురం గ్రామస్తులందరికీ తెలియజేయనిది ఏమనగా, మన ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు పరిచింది. కాబట్టి ఊర్లోకి ఎవరు తాగొచ్చినా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తారహో. ఏంటి సార్, మంతుందేమో చెక్కింగా? అవును, డిక్కీ ఓపెన్ చేయండి. చేసుకోండి, నువ్వు ధైర్యంగా ఉండు మామా. ఏం సార్, ఏమన్నా దొరికిందా? అదిగా డాష్ బోర్డ్ కూడా చెక్ చేసుకోండి, మొత్తం అంతా చెక్ చేసుకోండి. సార్ ఏమీ దొరకలేదు సార్. 440 ml, 750 ml. Overbooze. గుడ్ ఐడియా. ఊర్లోకి ఎవరు తాగొచ్చినా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తారహో. ఈ తాగుడు గనక మానేస్తే ప్రతి ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. దయ ఉంచి నా మాట వినండి. ఈ మద్యపానాన్ని వదిలేసి మన దేశ గౌరవాన్ని, మన రాష్ట్ర ప్రతిష్టను మనమందరం కాపాడుకుందాం. సార్, ఏం లేదు సార్. ఆంధ్ర రాష్ట్రం లాగే అన్ని రాష్ట్రాలు మద్యపాన నిషేధం పాటిస్తే జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై జై భారత్, జై జై భారత్, జై హింద్. జై హింద్. తాగి దండరా వేస్తున్నావా? లేదు లేదు, నేను తాగలేదు. నరసాపురంలో తిప్పన్న తాగేసి దండోరు వేస్తున్నారు. వాలంటీర్స్ అరెస్ట్. ఏయ్, వద్దరా నాటకం అంతా. వద్దరా రే, వద్దరా లోపల. எதுக்குப்பா நிறுத்த சொன்ன? அங்க பாரு, சரக்கு பிடிக்கிற செக் போஸ்ட் அது. ஐயோ, நீங்க குடிச்சிட்டு வேற ஸ்டேட்ல இருந்து ஆந்திராவுக்குள்ள வந்தாலே தூக்கி உள்ள வச்சிருவாங்க. அதான் ఇங்க రూల్స్. మీరు తాగకండి. తాగాలనుకుంటే ఆ బోర్డు చూడండి. తాగుబోతు లిస్ట్ లో పేరు ఎక్కితే గవర్నమెంట్ పథకాలన్నీ రద్దవుతాయి. ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకింగ్ ఎక్సెట్రా. తాగడం మానేయండి. అమ్మా, డబ్బు 500, 10,000 పట్టుకోరా. 1,00,000. సూపర్. చో, నా బంగారం, నీకోసం మంచి ఇల్లు కట్టేయాలరా. ఏమయ్యావు? ఒక్క నిమిషం. ఏమయ్యావు? నా బంగారం ఉండిలో చేర్చిన 70 లక్షల రూపాయలు దాకుంది. సూపర్ రా. ఏం చేస్తావంటే బ్యాంకుకి వెళ్ళి అంత డబ్బు తీసుకురా. నా బంగారుకు మంచి ఇల్లు కట్టిస్తాం, సరేనా? సరే సరే. అట్లే. సరే సరే, నాకు అర్థమైందిలే. వీడే కట్టబోయే ఇంటికి పునాది. వస్తాను. రారా. అక్క శ్రీదేవక్క, బాగున్నావా? మీరు బాగున్నారా? బాగున్నామక్క. ఏమ్మా ఇక్కడ ఉండవు? మా ఇల్లే. చాలా బాగుంది ఇల్లు. ఎక్కడ దాచావమ్మా ఇంత డబ్బులు? సులభమేనక్క. ఆంధ్రుల పాలిట ప్రభుత్వ పథకాలు, ఇల్లు కట్టుకోవడానికి స్థలం, 3 లక్షల డబ్బు, ఈ మద్యపాన నిషేధం వల్ల మా ఆయన తాకుండా కూడబెట్టిన 5 లక్షల డబ్బు, మా అబ్బాయి హుండీలో దాచిపెట్టాడే ఆ డబ్బు, ఈ డోక్రా గ్రూప్ డబ్బులు అంతా కలిపి కట్టిన ఇల్లక్క ఇది. అవునా? ఈ ప్రభుత్వానికి మీరు చాలా రుణపడి ఉండాలమ్మా. అవునక్క, నేనే కాదక్క, మన ఆంధ్రులందరూ ఈ ప్రభుత్వ పథకాలని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వానికి మనందరం రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానక్క. మెల్లగా రా. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందమ్మా. అన్నిట్లో 98% వచ్చిందమ్మా. సార్ నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టాడమ్మా. ఈ రోజు నుంచి నేను స్కూల్ బిడ్డంటమ్మా. అక్క, 4 సంవత్సరాల ముందు ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టలేక గవర్నమెంట్ స్కూల్లో చేర్పించినాక 98% మార్కులు వచ్చినాక ఇంతకు ముందు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అక్షరం ముక్క రాలే.
ఇప్పుడు ఈ అమ్మఒడి సహాయంతో నా కొడుకు అవసరాలన్నీ తీరిపోతున్నాయి. అమ్మా నేను గవర్నమెంట్ స్కూల్ కే పోతానమ్మా. ఇంగ్లీష్ మీడియం చదువు ఆ భోజనాలు మన ఇంట్లో కన్నా బాగుంటాయమ్మా. రోజుకొక రకం అమ్మా. చూసినావక్క జగన్ గోరు ముద్ద, అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి. అదే అమ్మా నాడు నేడు. మత్తు మారదు, మందు మారదు, మనమే మారాలి. ప్రజల నుండి మార్పు రానిదే మనల్ని దేవుడు కూడా మార్చలేడు. నేను మారాను, మీరు మారండి.